వస్తున్నాడు. అశ్వపద గజగద బలగాలు నీ వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. మీ పేరు? మా పేరు సుధాకర్, కర్వేనా గ్రామం. అన్నా అలెక్టోస్, ఫ్లూమేజ్, లాంబ్డా ఇవి కొట్టే ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పటికి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఆ రోజు కొట్టే రోజు మనకు ఏమేమి ఉండే ప్రాబ్లం? ట్రిప్స్ ఉండే, దీనిలో పూతల పురుగు ఫుల్గా ఉండే, ఆ నుంచి ఎర్రమచ్చ ఉండే, ఎర్రమచ్చ దండిగా, పూర్తి తెగులు ఉండే, మొత్తం ఆ నుంచి ముడతాకు వచ్చిండే, ఆడాడాడ బొంతాకు లెక్క మొత్తం అన్ని లేతగా వచ్చేసింది. ఇప్పుడు అలెక్ట్రా బ్రూమేజీ కొట్టినాము, ఆ నుంచి దానికి లాంబ్డా కాంపిటీషన్ పెట్టినాము. అంటే మీరే కొట్టినారా ఎవరైనా చెప్పినారా ఈ అలెక్టో ఈ పూతల పురుగు నల్లికి పనిచేస్తుందని? మన రఫీక్ అన్న చెప్పినాడు. ఎన్ని ఎకరాలు కొట్టినారా ఇది మొత్తం? 5 ఎకరాలకు. 5 ఎకరాలు కొట్టినారా? రిజల్ట్ ఎలా ఉందన్నా? రిజల్ట్ ఎక్సలెంట్ లో ఉందన్న. పూతల పురుగు కానీ మళ్ళీ బయట పురుగు కానీ పోయింది. 10 రోజులు ఈ రోజుకి కొట్టేసి మేము ఏనే కానీ చూద్దామంటే కానీ దొరకదు. కానీ ఏ రైతైనా దీన్ని మంచిగా కొట్టుకోవచ్చు. లేతగా గ్రోతింగ్ ఉంది, అట్లానే పూతల పురుగు ఏం మాట ఎత్తకూడదు. గుడ్డును కానీ ఇలా రానికుంటుంది. లాస్ట్ కాయ బాగానే వచ్చినాయనా? కాయలు టింకర ఏమే కానీ లేదు, బాగా ఫ్లవరింగ్ కానీ లేతగా వస్తుంది, బాగా వస్తుంది. దీని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అదేనా మామూలుగా అయితే ఏ మందు కొట్టినా కానీ మనం 6 రోజులకు మళ్ళీ ట్యాంక్ ఎత్తుతారు కదా, మీరు కొట్టి 10 రోజులు అన్నారు. పురుగు కానీ ఏమన్నా ఉన్నాయన్నా? ఏది మాట ఎత్తకూడదన్న. గుడ్డు కానీ ఏదే కానీ, ఆకు మీద గుడ్డు కానీ ఏదే కానీ, ఓన్లీ ట్రిప్స్ కానీ ఏదే కానీ లేదు. ఎక్సలెంట్ లా ఉంది. రైతులందరూ కొట్టుకోవచ్చు అంటారన్నా ఈ మందు? ఏ రైతైనా కొట్టుకోవచ్చు అన్న. దీని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. దీని గురించి అయితే బూడి తెగులు ఈ ఫ్లూమేజ్ వాడినాక మళ్ళీ ఏమన్నా వచ్చిందా? బూడి తెగులు కానీ మచ్చ కానీ? తర్వాత ఎర్ర మచ్చ లేదు, ఆ నుంచి బూడిది తెగులు లేదు, ఆ నుంచి ఏమన్నా చుక్క మచ్చ లెక్క వచ్చేది కానీ అది కానీ కంట్రోల్ అయిపోయింది. ఎర్ర తెగులు ఏది లేదు. ఎక్సలెంట్ లా ఉంది. ఇది అయితే రైతులందరూ వాడుకోవచ్చు అంటారా? ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు రైతులు. సరే.